ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా తీసుకుంటే నిన్న దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో తీసుకుంటే అక్కడ అన్నప్రసాదం కార్యక్రమంలో వీళ్ళ కుటుంబం వెనకే ఇంత కలంకితుడైన ఇంత నైతిక విలువలు లేని బిఆర్ నాయుడు గారు తిరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ బిఆర్ నాయుడు గారిని తొలగించట్లేదు. మరి అమ్మ భువనేశ్వరి గారు, మీరు ఒక మహిళ అయ్యుండి ఆ రోజు ఇందులేఖ అనే ఒక మహిళ బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఆమెకు అన్యాయం చేశాడు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి, అలాగే మహిళలు ఏదైనా పని కోసం వెళ్తే వాళ్ళని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, చాలా తప్పుడు మాటలు కూడా మాట్లాడతాడు అని చెప్పి అతని తాలూకా నిజస్వరూపాన్ని లేఖ ద్వారా తెలియజేసిందే. అలాంటి వ్యక్తిని ఎలా టీటీడీ చైర్మన్ గా నియమించారు? అలాంటి వ్యక్తి ఈరోజు మీ మనవడి తాలూకా పుట్టినరోజు వేడుకల్లో ఎలా పాల్గొంటారు అని మీ భర్తని అడగాల్సిన బాధ్యత ఒక మహిళగా భువనేశ్వర్ అమ్మకి లేదా నేను అడుగుతూ ఉన్నాను. అమ్మ, మరి అతని గురించి తప్పుడు వీడియోలు బయటకు వచ్చాయి. టీటీడీ చైర్మన్ లాంటి పవిత్రమైన స్థానంలో ఉన్న వ్యక్తి గురించి అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు, అలాంటి లేఖలు బయటకు వచ్చినప్పుడు, అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి అహంకారపూరితంగా మాట్లాడటమే కాకుండా అతను చైర్మన్ అయ్యాక తిరుపతిలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, అంటే చాలా దారుణాలు, భక్తులు టికెట్లు క్యూ లైన్లో చనిపోవడం అవ్వచ్చు, పవిత్రతను దెబ్బతీసే విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అపవిత్రమైన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మీ భర్తని మీరు అడగాల్సిన బాధ్యత ఒక మహిళగా మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. చూడండి, నిన్న అన్నదానం టైంలో వాళ్ళ కుటుంబం వెనకే బిఆర్ నాయుడు గారు అలా తిరుగుతూ ఉన్నారు. అందుకే భువనేశ్వరి గారిని నేను అడుగుతూ ఉన్నాను, అమ్మ మీరు ఒక మహిళ అయ్యుండి ఇలాంటి కలంకితమైన వ్యక్తి, ఇలాంటి నైతిక విలువలు లేని వ్యక్తిని ఎలా మీ కుటుంబం తాలూకా ఫంక్షన్లో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరిగినప్పుడు అతన్ని ఎలా రానిచ్చారు? ఇతన్ని తొలగించాలి అనే విషయాన్ని మీరు మీ భర్తకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అమ్మా అని భువనేశ్వరి గారిని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఇలా బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని తన కుటుంబ ఫంక్షన్లో కూడా వెనక తిప్పుకుంటూ ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గారు, అతను ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు? అంటే అతని కార్యకర్తలు కానీ అతని నాయకులు కానీ ఎన్ని తప్పులైనా చేసుకోండి, లేదా ఎంతమంది మహిళలైనా మోసం చేయండి, ఎంత అసభ్యంగా అయినా ప్రవర్తించండి, మీకు నేను అండగా ఉంటాను అని సందేశం మీరు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకు మీరు అతన్ని తొలగించట్లేదు? ఇంత జరిగినా ఎందుకు వెనకేసుకొస్తూ ఉన్నారు? ఈ విషయం మీద మీరు ఎందుకు కనీసం స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఎంతో పవిత్రమైన దేవస్థానం చైర్మన్ గా ఉన్న వ్యక్తి గురించే ఇన్ని ఆరోపణలు వచ్చినా అతన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే మేం చేస్తే తప్పేంటి అని మిగతా దేవాలయాల్లో ఉన్న చైర్మన్లు కూడా భావించే అవకాశాన్ని మీరు ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా మీరు ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తక్షణమే తొలగించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట చెప్తూ ఉంటారు, మాట్లాడితే వెంకటేశ్వర స్వామి తన ఇలవేల్పు, తన కులదైవము అని చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. మరి అంత ఇలవేల్పు కులదైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి టీటీడీ చైర్మన్ గా ఇలాంటి వ్యక్తిని ఆ రోజు ఇందులేఖ అనే వ్యక్తి ఆ మహిళ లేఖ రాసిన ఇలాంటి దుర్మార్గుడు, మహిళల్ని మోసం చేసే వ్యక్తి, చాలా అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి అని ఆ రోజు ఆవిడ లేఖ రాసిన ఎందుకు నియమించారు? మళ్ళీ ఇప్పుడు ఇన్నో ఆరోపణలు వచ్చాయి. అలాగే అతను టీటీడీ చైర్మన్ గా నియమించాక ఇన్ని సంఘటనలు, ఇన్ని దారుణాలు తిరుమల కొండ మీద జరిగాయి. అయినా మీరు ఎందుకు అతన్ని కొనసాగిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? అతన్ని రాజీనామా చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే
నిన్న మీరు టీటీడీ ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్ ని ప్రారంభించారు. కానీ అది వచ్చింది ఎవరి హయాంలో? అప్పుడు మా జగనన్న ప్రభుత్వంలో 2003లో ఇది ఏర్పాటు చేయడానికి ఎంతగానో కృషి చేసి దాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రోజు చర్యలు తీసుకున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాట్లాడితే ఏదో హిందువుల కోసం మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి మతాన్ని కులాన్ని తీసుకొస్తూ ఉంటారు కూటమిలో ఉన్న నాయకులు. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. అసలు మన దేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ, భారతదేశము ఒక సెక్యులర్ కంట్రీ అనే విషయాన్ని మర్చిపోయి మతాన్ని పదే పదే తీసుకొస్తూ ఉంటారు. మరి అలా అయితే ఎవరి హయాంలో హిందువులకి మేలు జరిగింది అని తీసుకుంటే జగనన్న హయాంలో ఎంతగానో హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగనన్న కృషి చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో హిందూ ద్రోహిగా వ్యవహరించి ఒక విజయవాడలోనే 40కి పైగా ఆలయాలు కూల్చివేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాటికి పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు 1000 కాల మండపాన్ని కూల్చివేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 5000 ఆలయాలు హిందూ ఆలయాలు కట్టించడానికి చర్యలు తీసుకుంటాను అనేసి. సరే, అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది ఆలోచన చేసింది, ఏర్పాటు చేసింది ఎవరి హయాంలో? మా జగనన్న హయాంలో. ఈ శ్రీవాణి ట్రస్ట్ ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో విమర్శలు చేశారు. కానీ అదే ట్రస్ట్ ద్వారా నిధులు సమీకరించి ఎన్నో వందల వేల ఆలయాలు, హిందూ ఆలయాల నిర్మాణానికి ఆ రోజు జగనన్న సంకల్పించడం జరిగింది. మీరు దాన్ని ఈరోజు కాపీ కొడుతూ ఉన్నారు. మరి ఈ 5000 ఆలయాల నిర్మాణము అనే ఆలోచన గతంలో 3 సార్లు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అప్పుడు ఎందుకు మీకు రాలేదు? జగనన్న హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతగా ఆలోచిస్తే మీరు ఈ రోజు కానీ గతంలో కానీ ఎప్పుడు హిందూ ద్రోహిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజు రాజశ్యామల యాగాన్ని ఆ దుర్గ గుడిలో చేసి ఎంతో మంది భక్తులకి అమ్మవారి ఆశీస్సులు అందేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే నిజంగా మీకు ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి అంటే భయం భక్తి ఉంటే ఇలాంటి కలంకితుడైన చైర్మన్ గా రాజీనామా చేయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా వెంకటేశ్వర స్వామి మీ కులదైవం అయితే ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని చైర్మన్ గా తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అసలు అలాంటి కలంకితుడైన వ్యక్తిని మీ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఆ తిరుమల కొండ మీద మీ వెనక తిప్పుకున్నారంటే ఎంత దారుణమైన సందేశాన్ని మీరు ఇస్తున్నారో కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా దయించి హిందువుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని బిఆర్ నాయుడు అనే కలంకితమైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.